అంకుల్ అంకుల్ గీ బుక్ జెరాక్స్ తీయాలే. సరే కొంచెం టైం పడుతుంది, మధ్యాహ్నం వచ్చి తీసుకో. సరే పదవే. అంకుల్ కీస్. అంకుల్ ఏంటి అంకుల్? అరే బేబీ, రేపు నా పెళ్లి చూపులో పోదాం రా. సరేరా బేబీ. రాజుగారు వచ్చింది, మంచి చాయ్ తీసుకురా. పాలేవు. ఏ వద్దులేరా. నమస్తే. నమస్కారం. లోపలికి పోదామా? పోదాం పోదాం. ఏంది ఎవరి కోసం వెతున్నారు? ఎవరన్నా వచ్చేది ఉందా? అదే అబ్బాయి గారు వస్తే బాగుంటుందని. వీడే పెళ్లి కొడుకు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని కళ్ళద్దాలు బట్టలు వేసుకొని తీసుకొచ్చినాం. అయినా కన్ఫ్యూజ్ అవుతున్నామంటే మీరు మస్తు షార్పు. రండి లోపల రండి. నడు నడు లోపల నడు. అమ్మాయి స్కూల్ నుంచి బయలుదేరి వచ్చేస్తా. స్కూలా? స్కూల్ ఏంది? అమ్మాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. జర రెడీ చేసి తీసుకురండి అమ్మాయిని. అంటే నెక్స్ట్ డేలాగా అదే కదా అని ఫ్లోలో చెప్పిన. మీతో కొంచెం మాట్లాడాలి. నిన్నేరా పిలిచేది? ఆ కళ్ళ జోడాడు పెట్టుకో. అది పెట్టుకుంటే ఎవడు పెళ్లి కొడుకని నమ్ముతలే. మా దోస్తు కంటే నమ్ముతున్నా, చెప్పుకోవట్లే మేము. తినీగా అసలే షుగర్ లేట్ అవుతుంది. అచ్చం ఆంటీ లెక్కనే ఉన్నావు. ఏంది? అచ్చం మీ మమ్మీ లెక్కనే ఉన్నావు. ఆమె మా అమ్మ కాదు, పక్కింటి ఆమె. ఏం పేరు? రాజు. ఏం చేస్తుంటావు? ఏం చేయ. ఏం చదివినావు? డిప్లొమా డిస్కంటిన్యూ. మీ అమ్మ చిన్నప్పుడే పోయిందంటగా. అవు. చదువు లేదు, ఉద్యోగం లేదు, మరెందుకు వచ్చినావు పెళ్లి చూపులకి? కదేంది ఎట్లను? బామ్మ తాతయ్య లేరు, వృద్ధాప్య పెన్షన్ రాదు, అమ్మ అక్క చెల్లెలు లేరు, డ్వాక్రా పథకం రాదు, నీకా చదువు లేదు, నిరుద్యోగ భృతి కూడా రాదు, కాళ్ళు చేతులు కూడా బానే ఉన్నాయి, వికలాంగుల పెన్షన్ కూడా రాదు. ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కదానికి పనికిరానుడివి ఇంకా పెళ్లికేం పనికొస్తావు? రేపు పెళ్ళైతే బంగాతల్లి పథకం పనిచేస్తారు మంచిగా. కళా వెంకట్రావు అని మా తాతనే 1935 ఈ ఇల్లు కట్టించుండు. మస్తు కట్టించిండు. గప్పటి సందికి ఇప్పటి వరకు ఇదే ఈ ఇంట్లో మొట్టమొదటి పెళ్లి చూపులు. ఎందుకంటే మా వంశంలో పుట్టిన ఏకైక ఆడపిల్ల మా బిడ్డనే. గందిగా ఈ ఆడవాడంతా వనిలా రాదు. కాదు బటర్స్కాచ్. కాదు బటర్స్కాచ్. బాబు కేక్ కట్ చేయి. కేక్ తర్వాత కట్ చేస్తాడు, ముందు అమ్మాయిని బులూరి. అంటే అమ్మాయి ఊళ్ళో లేదండి. పిల్లగాని ఫోటో చూడగానే నచ్చలేదని చెప్పింది. మా వంశంలో ఫస్ట్ పెళ్లి చూపులు కదా, ఆగిపోవటం ఎందుకని మిమ్మల్ని రావద్దని చెప్పలే. ఇంకా కూర్చొని చూస్తున్నావేంద్రా? అద్దాలు తీసినాడు. ఇది కూడా వాయనాడు ఉంది. దేవుడా, హన్మకొండ, రేగొండ, వడ్లకొండ, ములుగు, నర్సంపేట, వర్ధన్నపేట, చిట్యాల, నీ అవ మొత్తం తిరిగిన. ఈ ఊళ్ళలో నీ గుడి ఉన్నదో లేదో తెలియదు కానీ నా పెళ్లి కోసం నేను తొక్కని గడపలేదు. అరే నాకు ఎవరు నచ్చలేరు. ఆయన నేను కబరం అవుతాను కదా, నన్ను మాత్రం ఒక్కది కూడా నచ్చలేదు. ఇక సార్ నా వల్ల అయితే లేదు. నేను చెప్పేది నీకు వినబడుతుందో లేదో నాకు తెలియదు, నా భాష నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అందుకే నా రందేంది, నా కోరికలేంది, నాకేం కావాలి అన్ని లెటర్ రాసి పెట్టిన. ఇగో నా దోస్తులందరికీ పెళ్ళిళ్ళై గిత పోరాలున్నారు. నీకు ఏకాంత సేవ ఉంటుంది కదా, ఇప్పుడు ఏకాంతంగా చదివి నా కోసం సెట్ చేయవా ప్లీజ్?